అయితే ఇక్కడ ఇది మెయిన్ మేము వేసిన పర్పస్ వచ్చేసి బెల్లం వెరైటీ అండి. బెల్లం కోసం దిగుబడి చాలా బాగా వస్తుంది. 1 ఎకరాకు 40 టన్నుల దాకా వస్తుంది. అయితే మన ఇక్కడ ఈ తోటలో చెరుకుకి అంటే ఒక లైన్ కి చెరుకు వరుసకు ఒక వరుసకు 6 ఫీట్ గ్యాప్ పెట్టుకొని వేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు దీనికి గాలి వెలుతురు బాగా తగలాల్సి ఉంటది. ఇది జస్ట్ మనం ఫస్ట్ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత 4 మంత్స్ అయింది. 4 మంత్స్ కే ఇది ఆల్మోస్ట్ 6 ఫీట్ అయిపోయింది హైట్. ఇప్పుడు వర్షాకాలం అంటే ఇది మనం 3 మంత్స్ అప్పుడే దీన్ని ఏం చేసుకోవాలి అంటే ఇలా ఆకులతోటి ఒకదాన్నొకటి కనెక్ట్ చేసుకొని ఇట్లా మనం జడలు ఎలా అల్లుకుంటామో వెంట్రుకలతోటి అలా వీటి ఆకుల్ని ఇలా ఈ తాళ్ళలాగా చేసుకొని ఇలా ఒకదానికొకటి సపోర్ట్ కట్టుకోవాల్సి ఉంటుంది. అలా సపోర్ట్ కట్టుకున్నప్పుడు ఎందుకు సపోర్ట్ కట్టుకోవాలి, అసలు ఇంత పని ఎందుకు చేసుకోవాలి దీంట్లో అంటే ఇది హైట్ ఉంటది కాబట్టి ఆల్రెడీ మనం కట్ చేసిన దానికి మళ్ళీ ఇది మొలకలు వస్తాయి కాబట్టి ఈ వేరు అన్నది బాగా భూమి లోపలికి ఉండదు. భూమి లోపలికి ఆల్రెడీ ఫస్ట్ మనం వేసుకున్న విత్తనం అది భూమి లోపలికి ఉంటది. సో దానికి మళ్ళీ ఇవి మొలకలుగా వస్తాయి కాబట్టి పైననే ఉంటది. అప్పుడు ఏమైతుంది, చాలా పెలుసుగా కొంచెం గాలి ఎక్కువ వీచినా లేకపోతే వర్షం ఎక్కువ పడ్డప్పుడు భూమి అంతా మెత్తగా ఉంటది కాబట్టి మట్టి అంతా ఎక్కువ గాలి వీచినప్పుడు ఏమైతుంది, కింద పడిపోవడం జరుగుతుంది. కింద పడిపోయినప్పుడు చెరుకుకి మనం నడవడానికి, నీళ్లు పెట్టుకోవడానికి, స్ప్రేలు చేసుకోవడానికి ప్లస్ దానికి గాలి ఆడదు. మళ్ళీ ఇది కింద పడిపోతే చెరుకు గడ అన్నది సొట్టగా వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడైతే అక్కడ భూమికి టచ్ అవుతుందో అక్కడ వేర్లు రావడం ఇదంతా జరుగుతుంది అన్నట్టు.